హాయ్! మేమైతే పానీపూరి తినడానికి గాయత్రి అని ఒక షాప్ ఉంటది బేకరీ. అక్కడికొచ్చాము. చాలా బావుంటది. ఇక్కడ హైజీనిక్‌గా కూడా ఉంటది. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టము? అసలు పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళెవరుంటారు? సో, మా పవన్‌కి, నాకు అయితే చాలా ఇష్టము. ఈవెన్ అమ్ముకు కూడా అలవాటయింది. ఇంకా మేమైతే గాయత్రికొచ్చాము. ఇక్కడ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. హైజీనిక్‌గా ఉంటది. సో, మేమైతే ఈవినింగ్ వచ్చాము నిన్న. ఇంకా మా వాళ్ళకి ఒక 10 డేస్ హాలిడేస్ కదా! 10 డేస్ ఒక్కొక్క 10 ప్లేసెస్ అలా వెళ్తూ ఉన్నాం మేము. మా పవన్‌కి మంచి ట్రీట్ ఇద్దామని చెప్పి. ఇంక ఇక్కడైతే చాక్లెట్స్ అయి చూస్తున్నాము. మా ముగ్గురం తీసుకున్నాం చాక్లెట్స్, స్నీకర్స్ అయితే. ఇంకా మా జేకే అయితే వెళ్ళి పానీపూరి అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇంక ఇక్కడ మేము ముగ్గురం ఇలాగా బౌల్స్ ఇచ్చుకుని నుంచుంటే కామెంట్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే చాలా హైజీనిక్‌గా కూడా ఉంటది. సో, మేమైతే మా పానీపూరి ఎంజాయ్ చేస్తున్నాము. అసలు కాలేజ్ డేస్‌లో అయితే చాక్లెట్స్ అని, పానీపూరి అని ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ తినేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మొత్తం నా డైట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా మా పవన్‌కైతే ఈ 10 డేస్ హాలిడే కాబట్టి రోజుకి ఒక్కొక్క ప్లేస్ అయితే తీసుకెళ్తా అన్నాం. మా వాడి నుండి అయితే ఎస్కేప్ అవ్వడం కష్టం కదా! సో, ఇంకా రోజు వెళ్ళాల్సొస్తుంది. ఇంకొక 3 డేస్ అయితే ఉన్నది. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.